నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా సపడమనగా శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా శరీర క్రియలన్నీయు నశింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా హల్లెలూయా 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా పురుషుడు అంటే నరుడు అంటే దేవుని పోలిక దేవుని స్వరూపం కానీ నాడు చాలా విషయాల్లో ఓడిపోతున్నట్టుగా బెదిరిపోతున్నట్టుగా బలహీన పడిపోతున్నట్టుగా ఉన్నాం దానికి కారణం ఏమిటట దేవుని బిడ్డ దేవునితో నిబంధన లేకపోవడం దేవుని యందైన సమర్పణ లేకపోవడం దేవుని సన్నిధిలో చేయవలసిన ప్రార్థన లేకపోవడం దేవుని కొరకైన నిరీక్షణ లేకపోవడం దేవునితో ఇప్పటికైనా ఒక తీర్మానం చేయి ప్రభువా ఎలా ఉంటే నీకు నచ్చిన పురుషుడుగా నిలబడతాను వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను ఇక నుండి అబ్రహాము వలె నా ఇంటికి నేను ఒక ప్రార్థనాపరుడిగా ఉంటాను ఇస్సాకు వలె నా కుటుంబంలో నేను సమర్పించబడిన వాడిగా ఉంటాను యాకోబు వలె నా ప్రజల కొరకు నా బిడ్డల కొరకు నీతో తీర్మానం నిబంధన కలిగి ఉంచాను యోసేపు వలె ఎన్ని కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా నిరీక్షణ కలిగి నీతో నడుస్తానయ్యా అబ్రహాము ప్రార్థనను ఇష్టపడి అతని భార్య గర్భద్వారాలను తెరిచావు, 100 ఏళ్ల ప్రాయంలో తండ్రిగా దీవించావు. ఇస్సాకు సమర్పణ యందు సంతోషపడి
మరణమును తప్పించి జీవితాన్ని ఇచ్చావు. యాకోబు నిబంధన యందు సంతోషపడి ఒంటరిగా మిగిలిపోయిన వాడిని సమూహంగా మార్చావు. యోసేపు నిరీక్షణ యందు సంతోషపడి బానిసగా వెళ్ళిన వాడిని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టావు. నన్ను బట్టి నీకు సంతోషమా ప్రభువా? నీకు నచ్చినట్టుగా ఉన్నానా? తెలియకనే ఇంతకాలం నీకు దూరంగా ఉన్నానయ్యా. తెలియకనే ఇంకా ప్రార్థన జీవితానికి నేను దూరంగా గడుపుతున్నానయ్యా. ఈరోజు నుంచి ఒక ప్రత్యేకమైన తీర్మానంతో నిబంధన ఉండాలనుకుంటున్నాను. నన్ను జ్ఞాపకం చేసి వాటి ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధమైన తండ్రి, చేరువచ్చిన ప్రజలందరినీ దర్శించి